సో వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ టుక్ వెరీ సీరియస్. అంటే ఆ టైంకి వెళ్ళి ఒక టైంలో ఈయన కొంచెం కొంచెం ఫ్యామిలీలో కలతలు వచ్చి బ్రదర్స్ తోటి వాళ్ళతో ఆ టైంలో ఈయన ఏదో ఉండి నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా ఏదో మేము ఉన్నాగా సంపాదించడానికి, కానీ నేను ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్. ఇంకా లేదని ఇంకా వచ్చిందల్లా చేయడం, సింగిల్ ఎపిసోడు, సీరియల్స్, డైలీలు, ఉన్న ఛానల్స్ అన్నీ చేసేసాను. ఈ సిటీ కేబుల్ అన్ని ఛానల్స్లో చేసాను. డైలీ సీరియల్స్ అయితే నాతో మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ డైలీ సీరియల్ దగ్గర నుంచి కంటిన్యూస్గా 9 డైలీ సీరియల్స్, డే అండ్ నైట్. నిద్ర ఉండేది కాదు నాకు, కంటి మీద కొనుక్కుండేది కాదు. అండ్ పీపుల్ దే యూస్ టు వెయిట్. డబ్బింగ్ స్టూడియోలో రాజీవ్ కోసం తెల్లారి 4:30కి వెయిట్ చేస్తుండేవాళ్ళు. రాజా వచ్చావా, నీకోసం వెయిటింగ్ డబ్బింగ్ చెప్పించడానికి. అంటే నాకు ఆ టైమే కుదిరేది. అంటే ఆ షూట్ చేసుకొని ఆ టైంలో వచ్చి డబ్బింగ్ చెప్పుకొని ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ లొకేషన్కి. అదే. సో అలా వర్క్ చేస్తేనే కొంత తీర్చుకుంటూ అలా వచ్చాం.